హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్యారెట్ బీట్రూట్ ముక్కలను ఒక కుక్కర్లో వేసుకొని ఒక 5 అంటే ఒక అరషోట్ నీళ్లు పోసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వల్ల బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ డ్రింక్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఇలా 5-6 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకున్న తర్వాత ఈ క్యారెట్ బీట్రూట్ ముక్కలను మిక్సీ జార్లో తీసుకొని మనకు రుచికి తగినట్టుగా, అంటే ఎక్కువ స్వీట్ తాగాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంత బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది ఒక 2 స్పూన్లు కనుక యాడ్ చేసుకొని అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంటే నేను ఇంకా థిక్గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు పలచగానే తాగుతున్నారు కాబట్టి నేను 2 స్పూన్లు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇది కనుక వీక్లీ 2-3 టైమ్స్ తీసుకొని ఒక 6 మంత్స్ కనుక ఇలా ట్రై చేశారంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. సో దీన్ని కంపల్సరీ ట్రై చేయండి. ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. మార్నింగ్ టైంలో తీసుకుంటే ఇంకా బెటర్. మార్నింగ్ టైంలో టిఫిన్ తిన్నాక ముందైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ డ్రింక్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈ పేస్ట్ని ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ఏదైనా డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ అవుతుంది. థ్యాంక్ యూ.